హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పచ్చి పులుసు ఎలా చేయాలో చూద్దామండి. సింపుల్ ప్రాసెస్. ఏ కర్రీలోకైనా సరే చాలా బాగుంటుందండి ఇలా చారు చేసుకుంటే. ఆ ప్రాసెస్ ఏందో చూద్దాం రండి. ఒక 15 మినిట్స్ ముందే చింతపండుని నానబెట్టుకోవాలి. మెత్తగా బాగా మ్యాష్ చేసుకోవాలండి ఈ చింతపండుని. మీ దగ్గర టైం లేకపోతే కొంచెం గోరువెచ్చటి నీళ్ళనైనా పోసి ఒక 3-4 మినిట్స్ ఉంచితే చింతపండు అనేది చక్కగా నానుతుంది. అప్పుడు ఇలా చింతపండు రసాన్ని చేసుకోవచ్చు. మెత్తగా మ్యాష్ చేసినాక చింతపండు రసం అనేది మంచిగా తీసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ ఇలా కలుపుతూ వాటర్‌ని తీసుకుంటూ రసాన్ని తీసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసంలో ఏమైనా నారలు గాని ఏమైనా ఉంటే తీసేసుకుందాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత మనకు పులుపుకి సరిపోను వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా వాటర్ ఏం యాడ్ చేయకండి. నార్మల్‌గా యాడ్ చేసుకోవాలి. పులుపుకు సరిపోను యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపోను ఉప్పు, లైట్‌గా కారం వేసుకోవాలండి. జస్ట్ లైట్‌గా వేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఈ పౌడర్ తోటి మనకు చారు అనేది చాలా బాగా టేస్ట్ ఉంటదండి. చాలా బావుంటుంది. ఒక మీడియం సైజు ఆనియన్‌ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో లైట్‌గా జీలకర్ర మెంతుల పౌడర్‌ని వేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్‌ని. ఇలా చేయడం వల్ల మనం చారులో ఆనియన్స్ వేస్తాం గదండీ! సో, తింటుంటే ఆనియన్స్ అనేది టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని రెడీగా పక్కబెట్టుకుందాం. పోపు కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2, 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు గూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, పోపు అనేది రెడీ అయిపోయింది. ఈ పోపుని ఇప్పుడు చారులోకి కలుపుకోవాలి. చాలా సింపుల్‌గా ఉంది గదండీ పచ్చి పులుసు. చాలా బావుంటుంది టేస్ట్ గూడా. ఇలా సింపుల్‌గా చేసుకునే అయినా సరే టేస్ట్ బావుంటాయి గదండీ. నాకైతే చాలా ఇష్టం పచ్చి పులుసు అనేది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్‌ని గూడా యాడ్ చేయాలి. అంతే, సింపుల్‌గా మనకు పచ్చి పులుసు అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి ఈ ప్రాసెస్? మీరు గూడా ఇలానే చేస్తారా? మీరెలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.